పింగళి సూరణ గారి స్వాగతం సుస్వాగతం. తెలివైన తెనాలి రామకృష్ణ గారి స్వాగతం సుస్వాగతం. భట్టుమూర్తి గారి వారి స్వాగతం సుస్వాగతం. ఆరు పదుల వయసు దాటిన అత్యద్భుతమైన శారీరక మానసిక ధైర్య స్థైర్యాలతో అసమాన చాతుర్య ప్రజ్ఞాశీలి అయిన మహామంత్రి తిరుమరుసు గారు నాయన వారి సమీపంగా విచ్చేస్తున్నారు. రాజాది రాజ రాజ మార్తాండ సాహితీ సమరాగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలు వారు విచ్చేస్తున్నారు. కథ కవులకు సాహితీ ప్రియులకు పురప్రజలకు స్వాగతం. కవులందరూ ఆశీనులు కావండి. ప్రభు మీ కోసం మన రాజ మందిర నర్తకి ఎదురు చూస్తున్నది. ప్రవేశపెట్టండి. मूषिक वाहन मोदक चेष्ट चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक पद नमस्ते. मूषिक वाहन मोदक चेष्ट चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर
ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగు నెత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలోకి పట్టునా? హ, హ, హ. ఏనుగలు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మి సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మలిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం విడుదల ఉంది. బహుబాగు కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఏడ్చెంగదన్న ఘన సంపన్న, గాడిద ఏడ్చెంగదన్న ఘన సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. దైవకృతము పూరించలను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చె గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషను ఆడి తప్పిన జనులైన స్వభావాన్ని తెలుపుతూ వాడు నిలబెట్టుకోవటం విలువను చాటారు. ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ అద్భుతం. దూచటి తిమ్మల కవీంద్రులు లోక రీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నా 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 అనే సమస్యను మీరు పూరించండి. ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూలను కావిస్తాను. నిన్ను 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 గని లయతాన సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మునన్ పలుకుని రాగములన్ మోదమ్మునల్లుచున్ పల్కునిట్టులన్ ననననా నాననానా ననా నానననానననాననా. ఫల శ్రీకాళహస్తీశ్వర వరప్రసాదం పొందిన దూర్చటి భువన విజయ కవులు. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంపనాన్ని మే మెరుగదము. మేక మరియు తోక అన్న రెండు గంట పదాలతో ఒక సీసా పద్యం చెప్పండి. మమ్మేగిన దేవరా నన్నాదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు మేక తోక మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్లు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేకకై మేకను తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మధ్య పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి. మీ కత్తికి రెండు వైపులా 10
మత్స్యావతారాన సోమదాసుని చంపాడు. కూర్మమై మందారగిరి మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షిని చీరాడు. నృసింహమై హిరణ్య కశిపుణ్ణి చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాయుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుణ్ణి వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో సభలోని వారందరూ అలరింపజేశావు. మీ అభినందన స్పందనకు నా వందనం. చిత్తం రాజేంద్ర, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చారు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభా